బ్యాక్గ్రౌండ్ అయితే నమ్మకించేలాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్. అటు ఇటు కూడా 2 పెయింటింగ్ ఇచ్చాడు వినాయకుడికి. కింద అటు అయితే లెఫ్ట్ రైట్ కూడా దీనికి మంచిగా నెమ్మలైతే ఇచ్చాడు. కింద కమలం పువ్వు ఇచ్చాడు మనకి. అట్లాగే మ్యూజిక్ అయితే ఇక్కడ డ్రమ్ ఏదో వాయిస్తున్నట్టయితే ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది దీనికి. అలాగే ఇప్పుడే అయితే దీనికి కాస్ట్యూమ్ వర్క్ అయితే ఇప్పుడే చేతులు అవి ఫిక్స్ చేస్తున్నారు. చేతుల హస్తరాలు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే కొద్దిగా ముందుకెళ్ళి చూసుకున్నాం విగ్రహం మనం. అట్లాగే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న విగ్రహాలు అయితే మనకి లాస్ట్ ఇయర్ కనపడుతుంది. కొద్దిగా ముందుకెళ్దాం. ఇట్లాగే కొత్త మోడల్ అయితే ఇప్పుడే వచ్చినాయి. ఇప్పుడే అచ్చులు అవి వేస్తున్నారు మన వాళ్ళు. వర్కర్స్ వచ్చారు, వర్క్ చేస్తున్నారు ఇప్పుడే. చెప్పరా సాయి మోడల్ గురించి చెప్పు. ఇది మంచిగా ఇదైతే పచ్చగానే కరెక్ట్గా స్టాండర్డ్ మోడల్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా చక్కగా మంచిగా సిట్టింగ్ పొజిషన్ మంచిగా ఇచ్చాడు. ఇటు చూసుకుంటే చక్కగా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఇది అరౌండ్ ఇది ఒక 10 feet అయితే ఉంటుంది విగ్రహం. బ్యాక్గ్రౌండ్ బాగుంది. తొండం కూడా దీనికి 3 చుట్టూ చుట్టుకొని బాగా ఇచ్చాడు దీనికి సిట్టింగ్ పొజిషన్. అలాగే ఇక్కడ మన స్వామివారి పంచి కూడా దాని మీద డిజైన్ లాగా మంచిగా ఇచ్చాడు. ఆభరణాలు కానీ చేతులు హస్తరాలు స్వామివారికి. ఫేస్ లుకింగ్ కూడా చాలా, ఫేస్ కట్ కూడా చాలా బాగుంది. అలాగే కొద్దిగా ముందుకెళ్ళిపోతాం. ఇట్లా ముందుకెళ్ళిపోతే ఇక్కడైతే లైటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ లైటింగ్ అయితే ఇంకా సెట్ చేయలేదు మా వాళ్ళు. చూసుకుందాం. ఇప్పుడైతే ఇంకా ఇవి అచ్చులు ఇప్పుడే ప్రస్తుతానికి వేశారు. ఇప్పుడే చేతులు ఇవన్నీ పెట్టారు. తొండం ఇవన్నీ ఇప్పుడే పెట్టారు. దంతాలు ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇవి. ఇదైతే స్టాండర్డ్ మోడల్. ఇది బొజ్జగణపయ్య. ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి విగ్రహాలు అయితే. ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్ దీనికి. ముందులోకి వెళ్తే ఇటు పక్క చూసుకుంటే నంది వాహనం కూడా ఉంది. చాలా బాగుంది వాహనం. బట్టలు కూడా చూసుకుంటే మనకి ఇంటికి ఇచ్చారు. అలాగే స్వామివారికి చెవులో కూడా అయితే ఒక డిజైన్ అయితే ఇచ్చారు. చేతిలో హస్తరాలు కానీ కిరీటం అంతా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వర్క్. మరి మనం చూసుకున్నట్టయితే మొత్తం ఓల్డ్ మోడల్. ఇవన్నీ లాస్ట్ ఇయర్ విగ్రహాలు. ఇవన్నీ లాస్ట్ ఇయర్. కొన్ని అయితే మిగిలిపోయినాయి మోడల్స్. చూసుకుంటే కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మన కిరీటంలో అయితే కృష్ణుడు కూడా అయితే ఉన్నాడు. మనకి ఇక్కడ కృష్ణుడు కూడా. కొద్దిగా ముందుకెళ్ళి చూసుకుందాం విగ్రహాలన్నీ. చూసుకుందాం విగ్రహాలు అయితే. ఇటు పక్క కూడా సేమ్ మోడల్. ఇది కూడా మనం ఫస్ట్ చూసుకున్నదే నంది వాహనం కూర్చున్న గణపతి. అట్లాగే మనం నెక్స్ట్ రోలోకి అయితే వెళ్దాం. ఆ రోలో విగ్రహాలు చూసుకుందాం. ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణపతులే. ఇవన్నీ మిగిలిపోయిన గణపతులే. రైట్ సైడ్ ఉన్నాయన్నీ. అక్కడైతే వర్క్ చేస్తున్నారు. ఇంకా ఒక రోల్ ఇక్కడ వర్క్ అయితే ఇంకా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ బాగా రేట్లు ఎక్కువ చెప్పేసి సేల్ అవ్వడానికి జరుగుతుంది. ఈ సంవత్సరం అన్నా కొంచెం తక్కువ చెప్తారేమో చూడాలి. ఇవన్నీ చూస్తే కూడా చాలా భారీ విగ్రహం. ఇది కూడా అరౌండ్ ఇది వచ్చి ఒక 7.5 ఉంది. ఈ విగ్రహం కూడా మనం చూసుకున్నట్టయితే బాగుంది. ఈ సంవత్సరం సేమ్ మోడల్. ఇది మనం ఇందాక చూసిందే. ఇది కూడా ఇది లాస్ట్ ఇయర్ గణపతి. ఇది కూడా మోడల్ బాగుంది కానీ మరి ఎందుకు వెళ్ళదు మరి తెలియదు. మరి ఇది విగ్రహమే మినిమం చాలా రేట్లు చెప్పారు మన వాళ్ళు. చాలా ఉన్నాయి అలాగా. లాస్ట్ ఇయర్ ఇటు పక్క చూసుకున్నట్టయితే నంది వాహనం మీదే కానీ అటు పక్క నంది
అన్ని విగ్రహాలు బాగానే ఉన్నాయి కానీ మరి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల మరి ఏంటో కానీ మరి వేరే విగ్రహాలు అయితే వెళ్ళలేదు. చాలా వరకు ఆగిపోయినైతే మనం చూసుకుంటున్నట్టయితే ఇవన్నీ ఈ రో మొత్తం ఒకటే మోడల్. ఆ చివర అయితే రథం మీద కూర్చున్న మోడల్ అయితే ఉంది. ఒకసారి అయితే చూద్దాం వెళ్ళి. శుభవాహనం మన స్వామివారికి వచ్చిన రథాన్ని అయితే లాగినట్టు పెట్టే ఉంది విగ్రహం మోడల్ అయితే. ఫేస్ కట్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి. కానీ మరి పైన గోల్డ్ కలర్ పైన అయితే మళ్ళీ సపరేట్ ఏనుగు హెడ్ అయితే ఇచ్చాడు పైన. కింద స్వామివారు రథం మీద మూషికుడు ఇక్కడ లాగుతున్నట్టు. వెనకాలు ఇది ఇంకో మోడల్. వర్కే కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. ఇవ్వండి చూసుకున్నట్టయితే మరి కేక్ మిక్స్ చేస్తున్నారు ఇది బొమ్మలకి. ఇవన్నీ ఇప్పుడైతే క్యాస్ట్ వర్క్ అయితే జరుగుతుంది. చేతులు అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. మా అన్న ఇక్కడైతే పిఓపి మిక్స్ చేస్తున్నాడు. దాన్ని ఫినిషింగ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు వీటికైతే ఇట్లా చేతులు పెట్టారు కదా, అట్లాగే దీనికి చేతులు పెట్టేసి ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయితే అయింది. ఇప్పుడే జస్ట్ బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్ళి విగ్రహాలు అయితే చూద్దాం. వెనకాల కూడా కొన్ని ఉన్నాయి విగ్రహాలు. లాస్ట్ ఇయర్ ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి మోడల్స్ చూసుకుందాం. అట్లాగే ఈ మోడల్ చూసుకున్నట్టయితే విగ్రహం చేతికి ఉన్నాయి కానీ మొత్తం మోడల్స్. మరి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మోడల్ చూసుకుంటే చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్. ఒక పిక్చర్ నాకు ఉండిద్ది, కాకపోతే చాలా భారీ విగ్రహం. మరి ఇంత బాగున్న విగ్రహాలు కూడా ఎందుకు సేల్ ఉంటాయి. ఇటు పక్క చూసుకుంటే శివుడు ఉన్నాడు, ఇటు పక్క కూడా పార్వతి దేహం ఉన్నది. మరి చాలా బాగా కలిసి పంపించాడు, బాగా ఇచ్చాడు. అన్ని పైన కొబ్బరికాయ డీటెయిలింగ్ కానీ పెయింటింగ్ పైన వరకు అంతా చాలా బాగుంది వీటికి వర్క్. మరి ఈ సంవత్సరం ఈ ఏమైనా సేల్ ఏమైనా చూడాలి. ఏంటో విగ్రహాలు ఈసారి అయితే మన వినాయకుడు మరి సోఫా మీద కూర్చోండి చక్కగా మంచిగా. నీట్గా రథం కాదు మొత్తం నీట్గా చాలా బాగుంది. ఇక్కడైతే అదే నంది మీద కూర్చున్న విగ్రహం అయితే కొద్దిగా చిన్న మోడల్ ఇది. ఇదైతే అరౌండ్ 3.5-4 అయితే ఉండొచ్చు. ఇది ఫేస్ కట్ కూడా అంత బాగానే, ఫేస్ కట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది కూడా లాస్ట్ ఇయర్ మోడలే. ఇది పగిడి గణపతి. ఇది కూడా ఫేస్ కట్ కూడా ఫేస్ కట్ చాలా బాగుంటాయి మన దగ్గర న్యూజిలాండ్ దగ్గర. మరి నీట్గా ఉన్నాయి, కాకపోతే వీటికి చెంకిలు అనేది కొంచెం తక్కువ ఫ్రెండ్స్. మరి అన్నిటికి బాగున్నాయి కానీ చెంకిలు అయిపోవడం వల్ల ఏమన్నా మనకి కొంచెం బ్యాడ్ కొట్టింది అనుకుంటా. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ఇదైతే మహారాజ్ గణపతి చక్కగా సోఫా మీద కూర్చొని చికెన్ పోయి చేసిన మూషికుడు చక్కగా విగ్రహంలో అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనం మంచి ఇటు సైడ్ కూడా సేమ్ మంచి సిట్టింగ్ పొజిషన్. అరౌండ్ ఇది వచ్చి 7 feet అయితే ఉంటది. చక్కగా గోల్డ్ కూడా చక్కగా మెరుస్తుంది. జింక అయితే ఉంది ఇక్కడ. ఇటు పక్క ఇది కూడా ఓల్డ్ మోడలే. ఏంటంటే ఇదైతే చాలా స్పెషల్ అన్నమాట. ఏంటంటే చెవులు చాలా పెద్దవి. కింద మూషికుడు చాలా పెద్దగా ఇచ్చాడు. మూషిక మీద కూర్చున్న మోడల్ ఇది స్వామివారు. అట్లాగే మనం ఇదే రోడ్ కొద్దిగా ముందుకెళ్ళి చూసుకున్నాం విగ్రహాలని. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన గణపతులు ఇవన్నీ. ఈ విగ్రహం చాలా బాగుంటుంది. మరి అసలు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు అయితే విగ్రహం సేల్ అయిపోయింది అనుకున్నాం, ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది అనుకున్నాం. కాకపోతే విగ్రహం మరి ఏమైంది కానీ చూసుకున్నాం. అలా కొద్దిగా ముందుకెళ్తే విగ్రహాలు సాయి చెప్పు విగ్రహాల గురించి. మన వాళ్ళకి రోజు మన వాళ్ళు చూస్తారు వీడియోలు మన వాళ్ళు. ఇది బొజ్జ వినాయకుడు చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మన వాళ్ళు రేట్లు కొంచెం తక్కువ చెప్పుకుంటే బాగుండేదేమో. లాస్ట్ ఇయర్ అన్నా ఈ ఇయర్ అన్నా కొంచెం రేట్లు తక్కువ చెప్పి సేల్ చేసుకుంటే బాగుంది. మన వాళ్ళు మనకి తగ్గేదేనట్టుగా కొంచెం బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది. అయిపోద్ది మేము తగ్గాము, మా రేట్లు అయ్యా అంటున్నారు. ఇప్పుడు అడిగినా కూడా కొంచెం అయ్యే రేట్లు చెప్తున్నారు వీళ్ళు. ఇచ్చారన్నా కొంచెం తగ్గితే మన వాళ్ళు ఈ విగ్రహాలు కొంచెం సేల్ చేసి మన వాళ్ళు ఇది చూసుకుంటే మనకి ఇక్కడ శివుడు కూడా చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. అలాంటి వాటికి ఎంతవరకు మన వాళ్ళు గోల్డ్ కడతారు కానీ ఫేస్ చూపి ఇట్లా ఫేస్ ఎట్లా అంటే కొంచెం వేరే కలర్ అయితే డిఫరెంట్గా చూపిస్తే ఫేస్ బయటికి చూపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది
ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే బుల్లు కూడా కళ్ళు అయితే చాలా బాగా ఇచ్చాడు. అలాగే స్వామివారి చేతులు హస్త్రాలు కూడా ఇచ్చాడు అటు ఇటు మంచిగా. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, కానీ మరి ప్రైజ్ ఎక్కువ చెప్పడం వల్ల లేకపోతే ఏమో కానీ అట్టనే కాదు, విగ్రహాలు అయితే బాగా ప్రైజ్ మటుకి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు వీళ్ళు. విగ్రహాలు అయితే వెళ్ళలేదు మన వాళ్ళ దగ్గర. ఈసారైనా వెళ్తాయి విగ్రహాలు. ఎటైతే వెళ్దాం, కొద్దిగా విగ్రహాలని కొద్దిగా దగ్గర పెట్టేశారు. వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది.